వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఐసెట్ 2025 రిలేటెడ్గా ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి మెయిన్ డౌట్స్ అయితే అడుగుతున్నారు. అదేంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది పేరెంట్స్ది యూజ్ చేయొచ్చా అని మనకైతే అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అడుగుతున్నారు అంటే ఇప్పుడు మేము స్టూడెంట్, మాకు ఇన్కమ్ అనేది ఏముండదు, సో మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, మరి మేము పేరెంట్స్కి యూజ్ చేయొచ్చా అని అయితే అడుగుతున్నారు. దాని రిలేటెడ్గా డీటెయిల్గా అయితే మనం అయితే మాట్లాడుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఫీజు రింబర్మెంట్ రావడానికి 99.9% ఆర్ 100% మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు డెఫినెట్గా ఉన్నట్టయితే అప్లోడ్ అనేది చేయండి. మరి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్గా పేరెంట్స్ యూజ్ చేయొచ్చా అంటే 100% మీరు యూజ్ అనేది చెయ్యకూడదు. ఇది మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోండి. మదర్ది కావచ్చు, ఫాదర్ది కావచ్చు, మీ యొక్క ఏదైతే ఈ యొక్క పేరెంట్స్ సర్టిఫికేట్ ఉంటుందో అది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ అనేది చెయ్యకూడదు. మరి ఏది యూజ్ చేయాలో అంటే స్టూడెంట్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు యూజ్ అనేది చేయాలి. ఇక్కడ స్టూడెంట్కి ఇన్కమే ఉండదు కదా, మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చేసి దాంతోపాటు మీ ఫాదర్ నేమ్ కూడా వచ్చేసి మీ ఫాదర్కి ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో అది మీ ఇన్కమ్గా అక్కడ మీ నేమ్ మీద ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్గా గమనించండి. మీరు ఏదైతే ఫర్దర్గా క్యాష్ ఇన్కమ్కి అప్లై చేయడానికి వెళ్తారో అక్కడ అడగండి, ఖచ్చితంగా మీకు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు పర్టికులర్గా ఇన్కమ్ ఏం వచ్చిందో చూపించదు. మీ యొక్క ఫాదర్కి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అదే మీ ఇన్కమ్గా అయితే చూపిస్తారు. ఇక్కడ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలా అయితే తీసుకుంటారు, బట్ డీటెయిల్స్ అనేది రాంగ్ అయితే వస్తాయి. ఒక్కసారి అయితే కేర్ఫుల్గా అర్థమైతే చేసుకోండి. అక్కడ ఏదైతే ఫస్ట్ మీ యొక్క స్టూడెంట్ నేమ్ అయితే ఉండాలి, ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే రావాలి. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎలా ఇస్తారు అంటే మీరు ఎలా ఇస్తే అలా ఇస్తారు. సో ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ వచ్చి తర్వాత మీ నేమ్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలామంది డౌట్స్ అడిగారు కాబట్టి మాకైతే అది తెలుస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మీ నేమ్ ఉండాలి, ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ అయితే ఉండాలి. ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ ఉందంటే అది మీ ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికేట్గానే పరిగణిస్తారు. సో ఖచ్చితంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీ నేమ్ ఉండేలా అయితే చూసుకోండి. మోస్ట్లీ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బిలో 2.5 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉండేటట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చూసుకోండి. ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంటే అంతే వస్తుందని అంటారు, బట్ మనకు తెలియంది ఏముంది, ఇక్కడ ఏమన్నా జరుగుతాయి. కాబట్టి బిలో 2.5 lakhs ఇన్కమ్ ఉండేటట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు వస్తుంది అంటే డెఫినెట్గా అయితే తీసుకోండి. అబోవ్ ఉన్నా కూడా తీసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. బట్ బిలో ఉంటేనే మీకు ఫీజు రింబర్మెంట్ వస్తుంది, అది వేరే టాపిక్, అందులో అయితే మాట్లాడుకుందాం. బట్ మోస్ట్లీ బిలో 2.5 lakhs ఇన్కమ్ కంటే తక్కువ ఉండేటట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో చేసుకున్నది. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించి లింక్స్ అయితే ఉన్నాయన్నమాట. దయచేసి ఒకసారి విజిట్ చేయండి. యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే డెఫినెట్గా ఫాలో అయితే అవ్వండి. ఇప్పుడు గ్రూప్స్ అనేది ఇయర్ క్రియేట్ చేసినవి కాదు, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పటి నుంచి గ్రూప్స్ అయితే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మీకు అవి హెల్ప్ఫుల్ అయితే ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.